మామా రే మామా ఏమైందిరా? ఏం లేదు, ప్రియా బతుకుతుంది కదా. ఏం కాదు, వెంటనే ఐటీ కంపెనీలో జాయిన్ చేసావంటే హ్యాపీగా బతికేస్తుంది. ఎరా మేమన్నా ఐసీయూ వార్డుకి ఇన్ఛార్జ్ మమ్మల్ని అడగడానికి. థ్యాంక్స్, దోమస్ వచ్చిందిలే. లేదు, తను నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది, అందుకే. మనతో మాట్లాడిపోయిన అమ్మాయి కిందే పడదురా. అయినా ఈ అమ్మాయిలకి డ్రైవింగ్ చేయడమే రాదురా. నువ్వు విసిగించుకు పడుకో. రే, ఏదైనా మర్డర్ కేసు అవుతుంది, భయపడుతున్నావా? రే, తను అవుట్ అని కన్ఫర్మ్ చేసావా? వీడు నోటి చాల వల్ల అమ్మాయి చావాలి కానీ నీకు 7 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం రోయ్. రే, హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందిరా. రే, ఈ టైంలో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందంటే కన్ఫర్మ్ గా అవుట్ అనుకుంటున్నాను రా. కన్ఫర్మేరా? ఫోన్ తీరా. రే, నా మనసు సున్నితమైందిరా, నువ్వు మాట్లాడు. రే, ఇది ఏమన్నా జిమ్నీ మ్యూజికా? నువ్వే మాట్లాడు. ఇవ్వరా. హలో హలో హలో. నథింగ్ టు వరీ అట. 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేస్తానన్నారు డాక్టర్. ఈ విషయం అమ్మ ఫోన్ చేసి ఓ చెప్పమంది. అలాగా, బానే ఉందిగా. చావలేదా? హలో. లేదు, ఏం లేదు, ఇక్కడ ఊరికే మీరు చెప్పండి. రేపు ఉదయం బత్తాయిలు యాపిల్ కొనొద్దని చెప్పు, మనమే తీసుకెళ్దాం. ఓకే, ఉంటాను. ఒకేసారి సూపర్ ఫిగర్ మావా. వాడి హైట్ కి ముందు వెళ్లే అమ్మాయిలు కూడా తొంగి చూసేస్తున్నాడు రా. మనం ఏం చేయగలం? వీడు మామూలు ఫిగర్ ని కూడా సూపర్ ఫిగర్ ని చేస్తున్నాడు రా. రేయ్, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. రే త్వరగా రా, నర్సు బాగుందా, నువ్వు అడ్మిట్ అయిపోకు. హాస్పిటల్లో కూడా ఎవరిని వదలడా? ఏం చెప్పను. రండి బాబు. ప్రియా. హలో. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? మచ్ బెటర్. ఉండండి బాబు, వస్తాను. మీకేమి కాకూడదని దేవుణ్ణి వేడుకున్నాను. వాడు ఇటే వెళ్ళాడు రా. పని అయ్యే వరకు రా. మామా ఒక నిమిషం ఉండు. హలో, చెప్పరా. సార్, న్యూరాలజీ వార్డుకి ఎటు వెళ్ళాలి? నన్ను అడుగుతారేంటి? లోపల అడగండి సార్. మామా, నేను బయలుదేరుతాను, ఒక చిన్న పని ఉంది. నువ్వు వెళ్ళి నేను వస్తాను. రే, నేను వస్తాను రా. చిన్న మ్యాటర్ రా, నేను చూసుకొస్తాను, నువ్వు వెళ్ళు. రే, ఆ రోజు నాకు కూడా చెప్పకుండా నా ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళారు. అదే మేము ముగ్గురం కలుసున్న చివరి రోజు. శ్రీ బేబీ ఏదో ముఖ్యమైన పని మీద బయటూరు వెళ్ళాలన్నారే, నీతో చెప్పలేదా బాబు? ఇంతవరకు నన్ను వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి వాళ్ళు బయటూరు వెళ్ళారు. ఇది మొదటిసారి. నేను తట్టుకోలేకపోతున్నాను. మావా, నువ్వేం మాట్లాడుకు, నేను పిచ్చ కోపంలో ఉన్నాను. రే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ పనికి మన సాకులు చెప్పడం కన్నా సైలెంట్గా ఉండొచ్చు. నువ్వు మాత్రం వెళ్ళుండొచ్చుగా, వాడెందుకు తీసుకెళ్ళావు? అలా ఎక్కడికి వెళ్ళారా? నేనేమన్నా రానని చెప్పానా? అవునరా, నువ్వు రావు, మేము వెళ్తా ఉన్నా, ఒప్పుకోవు. రే బేబీ, ఏమంటున్నాడు రా వీడు? రే, నువ్వే చెప్పు. మామా, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. రే, చెప్తే ఎవరు నమ్మర్రా? మనకు చాలా పని ఉంది, యాడ్ ఎడిట్ చేయాలి, రండి వెళ్దాం.